విద్యుత్ ప్రైవేటీకరణ దిశగా రేవంత్ సర్కారు అడుగులు వేస్తోంది. క్రమంగా తెలంగాణ పవర్ను అదానికి కట్టబెట్టేందుకు సిద్ధమవుతోంది. పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ పాతబస్తీ బిల్డింగ్ విద్యుత్ పంపిణీ వ్యవస్థను అప్పగించబోతోంది. దశల వారీగా సరఫరా వ్యవస్థీకరణ ప్రైవేటీకరణకు సర్కారు పావులు కదుపుతోంది. అదే జరిగితే రాష్ట్రంలోని ప్రభుత్వ డిస్కంలకు ఉరితాడే అని విద్యుత్ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ వ్యవస్థలను క్రమంగా ప్రైవేటుకు దారాదత్తం చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కారు సిద్ధపడుతున్నది. ఏకంగా ప్రైవేటీకరణకు గేట్లు తెరిచి అదానీ కంపెనీ చేతుల్లో తెలంగాణ పవర్ను పెట్టబోతున్నట్లు తెలుస్తున్నది. ప్రజల పన్నులు సొమ్ములతో ఏర్పాటైన కరెంటు సరఫరా వ్యవస్థల్ని బేరానికి పెట్టి ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ పాతబస్తీలో విద్యుత్ పంపిణీ బాధ్యతలను అదానీ గ్రూప్నకు అప్పగించబోతున్నది. సాక్షాత్తు ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో వెల్లడించారు. సీఎం వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగడంతో పాతబస్తీలో విద్యుత్ బిల్లుల వసూలు బాధ్యతను మాత్రమే అదానీ కంపెనీకి అప్పగించామని స్పష్టం చేశారు. పాతబస్తీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు వేసి మొత్తం వ్యవస్థను మార్చాలని అదానీ కంపెనీని కోరామంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఇది విద్యుత్ ప్రైవేటీకరణకు ఆరంభం మాత్రమేనని, క్రమంగా హైదరాబాద్ నగరం ఆ తర్వాత రాష్ట్రం మొత్తంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను అదానీ గ్రూప్నకు కట్టబెట్టాలన్నది రేవంత్ సర్కారు కుట్ర అని విద్యుత్ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే విద్యుత్ పంపిణీ సంస్థలకు ఉరితాళ్లు బిగియడం ఖాయమని, కరెంటు కావాలన్నా కనెక్షన్ కావాలన్నా అదానీ ముందు తెలంగాణ ప్రజలు వినియోగదారులు మోకరిల్లాల్సిన పరిస్థితులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. పాతబస్తీతో మొదలుపెట్టి రాష్ట్రమంతా విడతల వారీగా ట్రాన్స్కో జెన్కోలను అదానీ చేతిలో పెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నదని చెబుతున్నారు. కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలో గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తున్నామని చెబుతున్నది. ఈ పథకం కింద 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొంటున్నది. పాతబస్తీలో ఎక్కువగా గృహ వినియోగదారులే ఉన్నారు. వీరిలో అధిక మొత్తం పేదలే. 200 యూనిట్లు ఉచితం అయినప్పుడు నష్టాలు ఎలా అనే ప్రశ్న తలెత్తుతున్నది. ఇక్కడ బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, వసూలుకు వెళ్లిన సిబ్బందిపై స్థానికులు దాడులు చేస్తున్నారని ప్రభుత్వం చెబుతున్నది. ఇలా పాతబస్తీని సాకుగా చూపి తెలంగాణ విద్యుత్ వ్యవస్థను మొత్తం అదానీకి తాకట్టు పెట్టే కుట్రకు రేవంత్ సర్కారు తెరతీసిందన్న విమర్శలు వస్తున్నాయి. గుజరాత్, ముంబై తదితర ప్రాంతాల్లో అదానీ, టాటా పవర్ కంపెనీలు కొన్ని ప్రాంతాలను తమ గుప్పిట్లో పెట్టుకున్నాయనే విమర్శలున్నాయి. బహిరంగ టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో ఎంఓయూ ద్వారా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి గత కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేస్తే తప్పు అని ఏకంగా దీనిపై విద్యుత్ విచారణ సంఘాన్ని వేసి ప్రభుత్వం విచారణ జరుపుతున్నది. భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్లను ప్రభుత్వ రంగంలోని బీహెచ్ఈఎల్కు అప్పగించినందుకు గగ్గోలు పెడుతున్నది. మరి టెండర్లు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి అదానీ గ్రూప్నకు రాజధానిలోని ఓ కీలక ప్రాంతాన్ని అది ఓ ప్రైవేటు కంపెనీకి ఎలా అప్పగిస్తారన్న ప్రశ్న తలెత్తుతున్నది. కేసీఆర్ హయాంలో ఒక ప్రభుత్వం మరో ప్రభుత్వ రంగ సంస్థలతో ఒప్పందం చేసుకుంటే తప్పు. ఇప్పుడు ప్రభుత్వం ఓ ప్రైవేటు కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంటే ఒప్పు ఎలా అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.